చంద్రబాబు నాయుడు అంటే అపారమైన ప్రేమ కేసినేని నానికి. విజయవాడ ఎంపీగా వరుసగా 2 సార్లు గెలిచినటువంటి నానికి చంద్రబాబు అంటే అపారమైనటువంటి ప్రేమ ఉంది. బట్ అట్ ద సేమ్ టైం ఆయన వ్యవహార శైలి ఏదైతే కొంతమందిని అనవసరంగా ఎంకరేజ్ చేస్తారు, ఓ దేవినేని ఉమానో, ఓ బోండా ఉమానో, లేకపోతే కనుక ఒక బుద్ధా వెంకన్ననో, ఓ నాగుల మీరానో ఇట్లాగా ఎంకరేజ్ చేస్తారు. అక్కడ వేరే వాళ్ళని పెట్టాలన్నట్టు ఆయన ఆలోచన. నందిగామలో కానీ ఇట్లాంటి వాళ్ళు ఆ స్థానిక నాయకత్వాలకి ఆయనకి పొసగదు. చంద్రబాబు మంచితనాన్ని తీసుకుని వీళ్ళు చెడగొట్టేస్తున్నారని ఆయన ఫీలింగ్. అందుకని తను పోటీ చేయనన్నాడు. తర్వాత వచ్చేటప్పటికి మళ్ళీ వాళ్ళ సోదరుడికి ఇస్తున్నటువంటి సందర్భంలో ఇవ్వడానికి వీల్లేదు, అతనికి ఇస్తే నేను పోటీ చేసి ఇండిపెండెంట్గా చేసేనా సొంత పార్టీని ఓడగొడతానని చెప్తూ వస్తున్నారు. ఇప్పుడు తాజాగా జగన్ ఓటమి ఖాయం. అదే సందర్భంలో తన కుమార్తె ఏదో వెస్ట్ సీటు శ్వేత ఆశిస్తోంది అన్నటువంటి ప్రచారం జరుగుతుంటే అదేం లేదని తోసిపుచ్చి తేల్చి చెప్పారు. నిజాయితీ పరులే రాజకీయాల్లోకి రావాలి, ఇది తన పార్టీలో ఉన్నటువంటి మిగతా నేతల మీదన తనకున్నది అవినీతి ఫీలింగ్ అన్నటువంటిది ఇక్కడ స్పష్టం చేస్తున్నారు. అలాగే కొంతమంది రాజకీయాల్లోకి రావడం ఫ్యాషన్గా మారింది. కొంతమందికి నేను దోచుకోను, ఇంకొకళ్ళని దోచుకొనివ్వను, అందుకే నా మీద అక్రమార్కులు వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. విజయవాడ వెస్ట్ నుంచి మా అమ్మాయి శ్వేత పోటీ చేస్తుందని ప్రచారం చేస్తుంది. నేను నా కుటుంబ సభ్యులు ఎవరూ పోటీ చేయరు, విజయవాడలో అవినీతి అక్రమార్కుల్ని సహించేది లేదు, వాళ్ళతో పోరాడేందుకు సిద్ధంగా ఉన్నాను, కొన్ని కబంధ హస్తాలను వెస్ట్ నియోజకవర్గాన్ని కాపాడేందుకే బాధ్యత తీసుకున్నా, పశ్చిమ నియోజకవర్గ ఓటర్ల నుంచి ఓటర్లు మంచి వ్యక్తిని ఎన్నుకుంటారు. ఇది కేసినేని నాని చెప్తున్నటువంటి మాట. ఏం జరుగుతుందో చూడాలి.